సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రాక వచ్చింది ఒక ఇంటర్వ్యూ. పాపం ఆ అమ్మాయి కావాలని చేసిందో కాకతాళీయంగా జరిగిందో మొత్తానికి ఆ ఇంటర్వ్యూ చెడిపోయినట్టే. మళ్ళీ అదే వరుస. ఈ అమ్మాయి వరసే అదనుకుంటాను. బహుశా ఆ అమ్మాయికి ఇది ఒక సరదా అనుకుంటాను. చాలామందికి ఇటువంటి సరదాలు ఉంటాయి, కానీ ఈ సరదాలు కొందరి జీవితాలను అడకత్తిలో పెడుతుంటాయి, ఒక్కోసారి అవస్థల పాలు చేస్తూ ఉంటాయి. ఎవరు మీరు? ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మీ పేరు? చక్రవర్తి. మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నారు? మీరు ఎప్పుడు వచ్చారు? ఇంత ఆలస్యంగా వస్తే సార్ లోపల ఉన్నారా? చెప్పండి ముందు. సార్ మీకోసారి వారికోసారి ఎక్కడ చెప్పండి సార్. మీరు మీ పని చూసుకోండి, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. నాట్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్ గా ఉంటావయ్యా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్. పంక్చువాలిటీ రైలుకు లేనట్ట, రైల్లో ఎక్కిన వాడికి లేనట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఏమంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బురద కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా. అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీట్ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం నీకు చేత కదా అని అనుకోండి సార్, అప్పుడు మీరు ఏమంటారు సార్? చస్తే ఒప్పుకోను సార్. మన పొజిషన్ అదే సార్. నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్. ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికెట్స్ అన్ని చూశాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏమిటి సార్? ఆ అమ్మాయి పొగరును వడతాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్ రావు, మోటార్ సైకిల్ తాళాలు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం సార్. ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలో చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. ఎలా? డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. పాప్ డాక్టర్, లేడీ డాక్టర్, ఆమె కాలుకి సిమెంట్ కట్టి కడితే బెటర్ అనుకుంటాను. ఆ సంగతి మేం చూసుకుంటాం. డాక్టర్ వెంటనే ఇతని బయట పంపించండి, లేకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. డాక్టర్ చెప్పడం మర్చిపోయాను, ఆమెకి బ్లడ్ ప్రెషర్ కూడా ఉందట. నిజంగా? కాస్త షుగర్ కూడా ఉందనుకుంటాను. డాక్టర్, లేడీ డాక్టర్, మూతికి దెబ్బ తగిలింది కదా, మూతి పళ్ళు ఏమన్నా రాలేమో? ముక్కు పగిలిపోతుంది. డాక్టర్, లేడీ డాక్టర్, ముక్కు పగిలిపోయిందట. ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో పాపం. విల్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్? సార్ సారీ సార్. లేడీ డాక్టర్, నేను ఇక్కడే ఉంటే ఆవిడకి పిచ్చి పడుతుంది, ఆవిడ పిచ్చి చూసి నాకు పిచ్చి పడుతుంది, మా ఇద్దరిని చూసి మీకేం పడుతుందో. అయితే వస్తాను బేబీ. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి కనిపిస్తుంటాను, నువ్వేం అనుకోవద్దు. వస్తాను. అరే అంత కోపం ఎందుకు? తగబెట్టుకోవద్దు, నేను వస్తాను.
వండర్ఫుల్ వండర్ఫుల్, నువ్వు చాలా సమర్థుడు బాయ్, ఏమైనా చేయగలవు. దెబ్బలు మరి సీరియస్ గా తగిలాయా? అబ్బాబే సీరియస్ గా ఎలా తగిలిస్తాను సార్, అలా తగలకుండా నైస్ గా తగిలించారు. గుడ్, నీకు ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఉద్యోగం ఆర్డర్ ఇచ్చేస్తే భాస్కర్ రావు కమి. నేను వెళ్ళి టైప్ చేసుకొస్తాను సార్. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. అరే వాట్ ఈస్ దిస్ మేడం, సరాసరి మూతికే వేశారు ప్లాస్టర్. అబ్బా, పోతే పోతే మీరు చెప్పెళ్ళారుగా. అరే నేను సరదాగా అంటే ఎంత పని చేసింది ఆవిడ. అది మీ కేసే. పైగా నేను అలిస్తే నాకు పిచ్చి కూడా పట్టిందండి. తీస్తే తంతానంది. వెరీ స్ట్రిక్ట్ లేడీ డాక్టర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. వెల్ మేడం, మీకు చిన్న యాక్సిడెంట్ జరగడం నాకు పెద్ద ఉపయోగం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు కాస్త నోరు తెరిస్తే. తెరవండి తెరవండి. ఐ వెరీ సారీ సారీ సారీ, నేనేదో పొరపాటున కాగితమే వెళ్ళిపోయింది లోపలికి. ఇంకొక కాగితం ఉందా? ఎలా ఉంది? ఏమిటి ఇదంతా? ఏం లేదు మేడం, ఆ రోజున మీరు నా మీద బుర్ర చల్లారుగా, ఆ బుర్రతోనే ఇంటర్వ్యూకి వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన పెద్ద మనిషి ఇదేమిటో అన్నాడు. ఒక మహాతల్లి చేసిందండి అన్నాను. నీ కోపం రాలేదా అన్నారు. వచ్చింది అన్నాను. కోపం వస్తే ఏం చేస్తావన్నారు. టిట్ ఫర్ క్యాట్, దెబ్బకు దెబ్బ కొడతానన్నాను. అయితే కొట్టు, ఉద్యోగం ఇస్తాను అన్నారు. కొట్టాను, ఇచ్చారు. ఇదంతా మీ చలవే బేబీ. అందుకని కంగ్రాచులేషన్స్ చెప్పి ఈ ఫ్లవర్స్ ఇచ్చి వెళదామని వచ్చాను. ఓహ్ సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ 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 వెరీ సారీ మేడం. ఈ పళ్ళు, హార్లిక్స్ ఇవన్నీ తీసుకొచ్చాను. అయితే చెప్పడం మర్చిపోయాను, నా పేరు చక్రవర్తి. ఏముంటుందా? ఇది వస్తాను. అలాగే అలాగే చేద్దాం. ఓకే, 1 minute. హలో, ఏమిటి అమ్మాయికి యాక్సిడెంటా? హాస్పిటల్లో ఉందా? వస్తున్నాను. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమిటి? ఏం డాడీ, నేను స్కూటర్ మీద వస్తుంటే ఎవరో ఫుల్ మోటార్ సైకిల్ మీద వచ్చి నన్ను కొట్టేశాడు. పైగా అంటాడు డాడీ, మిమ్మల్ని బురదలో పడేస్తే తప్ప నాకు ఉద్యోగం రాదన్నాడు. ఇప్పుడు వచ్చి మీ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్ళిపోయాడు. ఎవడమ్మా వాడు? ఎవరో ఫూల్ డాడీ. పేరు ఏమన్నా చెప్పారా? పేరు చెప్పాడు, చక్రవర్తి అంటే. డాడీ యాక్సిడెంట్ చేయమని మోటార్ సైకిల్ ఇచ్చి పంపించింది నేనేనమ్మా. ఆడపిల్లకంత పొగరుండకూడదు, పొగరాడచ్చమని చెప్పింది నేను. అయ్యో డాడీ డాడీ. గుర్తు ఆగు, వాడి పొగరు నేను అడుస్తాను. ఐ విల్ పోస్ట్ హిమ్. సార్, నిన్న పోస్టింగ్ ఇచ్చి వాళ్ళు ఊస్టింగ్ ఏమిటి సార్? నాకు ఉద్యోగం వచ్చిందని మా వాళ్ళ దగ్గర ఉత్తరాలు రాశారు సార్. ఆ ఉత్తరాలు చెరేలోగానే మీరు ఊస్టింగ్ ఇస్తే. మహామహా మంత్రుల పదవులే తెల్లవారేసరికి ఉంటాయో ఊడతాయో తెలియడం లేదు. ఆఫ్టర్ ఆల్ నీ ఉద్యోగం గురించి గింజుకుపోతావేంటి? మంత్రులకు ఎలా అయినా పర్వాలేదు సార్, కానీ నా సంగతి సార్ ప్లీజ్ ప్లీజ్. నో ప్లీజ్ నథింగ్. సార్ నాకు తెలియక అడుగుతాను, నేను చేసిన తప్పేమిటి సార్? మోటార్ సైకిల్ తో ఆడపిల్లను గుద్దేస్తావా? మీరే కదా సార్ చేయమన్నారు. చేయమంటే ఏం చెప్తా చేసేయడమేనా? మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిందా చేయకపోతే పొగరబోత్తనం అంటారు కదా సార్. ఇలా చేస్తే పోకిరి అంటారు. ఆడపిల్లకి చెయ్యో కాలం విరిగితే దాని జీవితం ఏమవుతుంది? కాలు గురిగా పర్లేదు, చెయ్యి గురిగా పర్లేదు, నేను చూసుకుంటాను. మీరే కదా సార్ చెప్పారు. అన్నాయా, అది ఎవరు అనుకుని అన్నాను. తీరా చూస్తే అది నా కూతురు, మా అమ్మాయి. మీ కూతురు? మ్. సారీ సార్, సారీ. మీ కూతురు నాకు ముందుగానే తెలిస్తే మోటార్ సైకిల్ తీసుకెళ్ళి దూరంగా పెట్టి నైస్ గా నడిచండి ముద్దు పెట్టుకుని సార్ ముద్దుగా మాట్లాడి పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చేవాడిని. ఎందుకైనా మంచిదని ఇప్పుడు పువ్వులు ఇచ్చే వచ్చాను సార్. ఈవేళ ఇచ్చేసావు, రేపు ఏమైనా చేస్తావు. ఎవరు ఏం చెబితే అది ఆలోచించకుండా చేసేసేవాళ్ళు నాకు అక్కర్లేదయ్యా. యు క్యాచ్ మై పాయింట్. సార్ ఇంటర్వ్యూలోనే మీ పాయింట్ క్యాచ్ చేశాను సార్. యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్ ఇంకోసారి ఆలోచించ. భాస్కర్ రావు. అక్కర్లేదు సార్, నేను ఏమి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎలా అవడం ఏంటి? స్కూటర్ మీద నుంచి పడ్డాను. లేదులే, ఎవరో మోటార్ సైకిల్ మీద వచ్చి కొట్టుంటాడు. ఎవరైనా తెల్ల బట్టలు వేసుకుని వెళుతుంటే బురద కొట్టడం నీ హాబీ. మంచి పనే చేశాడు. ఏమే, మనందరం కలిసి అతనికి సన్మానం చేయాలి. బ్రహ్మాండంగా సన్మానం చేయాలి. అతను ఎక్కడున్నాడో వెతకాలి, వెతికి పట్టుకోవాలి, ఆయన గారికి సన్మానం చేయాలి. హలో మిస్టర్ చక్రవర్తి, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇంకెక్కడ ఉండమంటారు? మీ మూలంగా ఉద్యోగం వచ్చిందని చెప్పానా నాకు? పూల బొక్కేకి 15 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పానా మీకు? 15 నిమిషాల్లో నా ఉద్యోగం కాస్త ఊస్టింగ్ అయిపోయింది. ఓ ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎందుకులేండి, గౌను వేసుకుని. ఏవి మోటార్ సైకిల్ మీద వచ్చి డాష్ ఇచ్చిన హీరో
ఇతనేనా? అవునండి. కంగ్రాచులేషన్స్ మై డియర్. చెయ్యి వదలండి, నా పేరు చక్రవర్తి. మొత్తానికి చక్రవర్తి అనిపించుకున్నారు. దీనికి ముక్కు నిండా పొగరండి. ఆ పొగరు ఎవరు అనుస్తారా అని చూసాం. పటక్కుమని మీరు వచ్చి అంచేశారు. యువర్ గ్రేట్ అండి. జనరల్ గా నేను అంతేలండి. ఆడపిల్లల పొగరడచడానికే నువ్వు పుట్టావురా అని మా నాయనమ్మ చెప్పేదండి. పైగా చూడండి, పంతానికి పంతం, దెబ్బకు దెబ్బ నేను తీయకపోతే నాకు అసలు నిద్రే పట్టదండి. నా పేరు చక్రవర్తి కదండి. జనరల్ గా చక్రవర్తుల లక్షణాలు అంతేనటలండి. చక్రవర్తి గారు, ఐఎమ్ వెరీ సారీ అండి. వాళ్ళందరి ముందు చెప్పాలంటే సిగ్గు అనిపించింది. నేను మీ గురించి వేరే అనుకున్నాను. ఏమండి, నేను ఓ సంగతి చెప్పనా? ఫస్ట్ లుక్ లో అబ్బాయిని గురించి అమ్మాయి వేరే రకంగా అనుకోకపోతే ఆ ప్రేమ సక్సెసే కాదండి. ప్రేమ? అవునండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండి. ప్రేమించు ప్రేమకై, జీవించు ప్రేమకై, ప్రేమించి జీవించు, జీవించి ప్రేమించు, అనుకున్నది సాధించు, ఆపై తనువు చాలించు. ఆహాహాహా. మీరు కవిత్వం కూడా రాస్తారా? మామూలుగా రాయనండి, అద్భుతంగా రాస్తా. ఉం? ఇది మీరు రాసింది కాదు. పోనీ నా మీద రాయించుద్దాం. ఏమిటి కవిత్వం? ఏకాంతం కావాలి, ఏకాగ్రత కావాలి, తోట కావాలి, పువ్వులు కావాలి, ఇంకా ఎన్నో కావాలి. మరి అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు కలుసుకుందాం? నేను ఎప్పుడు చెప్ప. ఇవాళ సాయంత్రం కలుసుకుందాం. ఓకే? ఈ పాట నువ్వు రాసిందేమో చూడు. అవునండి. ఈ పాట నువ్వు రాశాక నాకు కూడా రాయాలనిపించిందయ్యా. అందుకే నేను కూడా పాటలు రాశాను. సోలో సాంగా, డ్యూట్ సాంగా అండి? కోరస్ పాడు. పాడవయ్యా. సార్, ఇది నీ ఊస్టింగ్ కాదు. ఇక్కడ నీకు ఉద్యోగం ఇచ్చింది ప్రతి ఆడపిల్ల మీద పాటలు రాయడానికి కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. నీలాంటి వాళ్ళు ఉంటే ఇన్స్టిట్యూషన్ గౌరవం నాశనం అవుతుంది. సారీ అండి. ఓ తమరా, ఏమిటి ఇలా దయచేశారు? నన్ను ఇక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టాలనా? కాదండి, మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పుకోవడానికి కోసం వచ్చాను. ఈ నాటకాలు నా దగ్గర సాగవు, వెళ్ళిరండి. అది కాదండి, మిమ్మల్ని ఆయన ఉద్యోగం నుంచి తీసేస్తారని తెలిస్తే నేను కంప్లైంట్ ఇచ్చేదాన్ని కాను. ఏదో సరదాగా. ఆహా, మీ సరదా తీరిందిగా, దయచేయి. లేదండి, మీరు క్షమించారని చెప్పేదాకా ఇక్కడి నుంచి కదలను. ఆహా తల్లి, ఐఎమ్ సారీ. ఏమండి, ఏమండి, ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏం లేదండి, మీరు క్షమించానని చెప్తే తప్ప ఇక్కడి నుంచి కదలకూడదు అనుకున్నాను. ఓ, అయితే ఇందాక మీరు చెప్పిందంతా నిజమేనన్నమాట. సారీ, ఐఎమ్ వెరీ సారీ. డాడీ, ఏమిటి ఫోటోస్ తో చదురంగా ఆడుకుంటున్నారు? చదరంగం కాదమ్మా, ఇందులో ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎవరు సెకండ్ ప్రిఫరెన్స్, ఎవరు థర్డ్ ప్రిఫరెన్స్ అని ఒక ఆర్డర్ లో వేసి పెడుతున్నానమ్మా. ఈ మొదటి వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఇంటికి ఒక్కడే కొడుకు, ఈ రెండో వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఫారెన్ లో చదువుకుంటున్న వాళ్లే, ఈ మూడో వరుసలో ఉన్న వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు గాని అంతా కోటికి పరిగెత్తిన వాళ్లే. చెప్పు, ఏ వరుసలో ఎవరు నీకు బాగా నచ్చారో చూసి చెప్పు. దేనికి డాడీ? ఎందుకేమిటమ్మా, ఈ ఫోటోల్లో ఏదైనా సరే నాకు ఓకే. నీకేది ఓకే చెప్పు, వెంటనే అతను పిలిపించేస్తాను, ఎదురుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేస్తాను, ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడేస్తాను, ఆ పైన పెళ్లి ఏర్పాట్లు చేసేస్తాను.
సపోజ్ ఈ ఫోటోలో నాకు ఎవరు నచ్చకపోతే, మళ్ళీ ఫోటోలు తెప్పిస్తాను, వాళ్ళు నచ్చకపోతే, మళ్ళీ తెప్పిస్తాను. వాళ్ళు నచ్చకపోతే నోరు మూసుకుంటాను. ఇటువంటి ఉమ్. 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 డాడీ ఈ నాకు నచ్చారు. వెరీ ఐ గుడ్, లైక్ హిమ్. థ్యాంక్ యూ వెరీ. వీడు నా లిస్టులో లేడు. కానీ నా లిస్ట్ లో ఉన్నారు. ఆ? నా లిస్ట్ లో ఉన్నారు. వీడా? మ్, వీడు మన ఇంటర్వ్యూ రావడం కాదు కదా, మన ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేయడానికి కూడా అన్నారు. ఊరుకోండి డాడీ, వీటి గురించి మీకేం తెలుసు? ఉద్యోగానికి ఎవరైతే బాగుంటారో చెప్పగలరు, రేసులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పగలరు, ప్యాకాట్లో ఏ ముక్క పడుతుందో చెప్పగలరు. కానీ నేను ఎలాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందో మీరేం చెప్పగలరు? ఎందుకు చెప్పలేను? చెప్పలేరు. ఎందుకు చెప్పలేను అని చెప్పలేరు. మీ వయసు శ్రీరాముడు లాంటి కుర్రాడు నచ్చుతాడు, నా వయసు శ్రీకృష్ణుడు లాంటి కుర్రాడు నచ్చుతాడు. ఇతను శ్రీరాముడు లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడు చలాకితనం ఉంది. అందుకే ఇతనంటే అంతగా నచ్చాడు. ఈ సినిమా సిస్టమ్ నిత్య జీవితంలో కూడా వచ్చేసింది అనమాట. అమ్మాయి అబ్బాయి ప్రేమించేసుకోవడం, తండ్రి వచ్చి కాదన్నం, ఆ తర్వాత గొడవలు పడడం. ఆ గొడవ నాకు తప్పలేదన్నమాట. ఆల్ రైట్, వాడిని ఒకసారి ఇక్కడికి రమ్మను, అన్ని విషయాలు నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. కమాన్ రా. కూర్చో. ఏం తీసుకుంటావు? మా ఇంట్లో టీ కాఫీలు ఉండవు, మజ్జిగ తప్ప. అక్కర్లేదండి. థ్యాంక్ యూ. ఏమిటి చెప్పు. మీరు రమ్మన్నారని అమ్మాయి చెప్పిందా? ఏం మాట్లాడతానో కూడా చెప్పిందా? మాట్లాడతారని చెప్పింది. ఏం మాట్లాడతానని? ఇది అని చెప్పలేదు. పోనీ ఏదో ఊహించుకు చెప్పు. బహుశా పెళ్లి గురించి మాట్లాడతారేమో. కరెక్ట్. చాలా షార్ప్ బ్రెయిన్ ఇది, చాలా తెలివైన వాడివయ్యా. పాపం అందుకే ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఇంతకీ ఏం చేద్దాం అంటావు? నేనేం చెప్తానండి, పెద్దలు మీరే చెప్పాలి. మా పెద్దరికాన్ని నిలబెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటా చెప్పులను అలా చూస్తున్నావు? ఓ, ఆ చెప్పులు అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. ఇంత అందమైన ఇంట్లో, ఇంత చక్కగా అలంకరించబడిన ఇంట్లో అవి అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. కరెక్ట్. నేను అదే అనుకుంటున్నాను, నువ్వు అదే అన్నావు. నువ్వు కూడా అదే అనుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు అక్కడ? ఒరేయ్ శరభయ, ఆ చెప్పులు తీసి గడపవతల బారై. ఇప్పుడు నీ ఉద్దేశ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టే కదూ? చూడు మిస్టర్ చక్రవర్తి, సార్, ఆఫ్టర్ ఆల్ మనం రోజు వాడుకునే చెప్పులను తీసుకొచ్చి అలమారులో ఉంచితేనే నీకు నచ్చలేదు. అలాంటిది నిన్ను తీసుకొచ్చి ఈ ఇంటల్లుని చేయడం నాకు మాత్రం నచ్చుతుందా? జస్ట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ ఇంటికి అందం, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ మనుషులకి అందం, ఆ జీవితాలకి అందం. Am I correct? అంటే నేను వాటితో సమానం అంటారా? నోనో, నేను ఎక్కువ తక్కువ గురించి మాట్లాడడం లేదు, వాటి వాటి స్థానాల గురించి మాట్లాడుతున్నా. సార్, ఒకవేళ మీరు ఊహించినట్టు నా స్థానం అదే అయినా, విలువ కూడా అదే అయినా, చెప్పుల్ని వెతుక్కుంటూ కాళ్ళు వచ్చాయే తప్ప కాళ్ళను వెతుక్కుంటూ చెప్పులు రాలేదు. నిన్ను వెతుక్కుంటూ మా అమ్మాయి వచ్చిందే తప్ప మా అమ్మాయిని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళలేదు అంటావు. ఎస్, యు ఆర్ రైట్. నేను మాట్లాడేది ఎవరు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళారని గాని, ఎవరు ఎవరిని ముందుగా చూశారని గాని, ఎవరు ఎవరిని ముందుగా ప్రేమించారని గాని కాదు. నేను మాట్లాడేది ఒక్కటే, స్థానాల గురించి. ఎవరి స్థానం ఏమిటి అని. సహజంగా ప్రేమకు స్థానాలంటూ ఉండవు. అది రోడ్ల మీద దొరుకుతుంది, పార్కుల్లోనూ దొరుకుతుంది, సినిమా హాల్స్ లోనూ దొరుకుతుంది. కానీ పెళ్లికి స్థానాలంటూ ఉన్నాయి. అది కళ్యాణ మండపంలోనే జరగాలి, మాంగళ్య ధారణతోనే జరగాలి, మంత్రోచ్చాటనతో జరగాలి, మంది మార్పుల మధ్య జరగాలి. అక్కడ వస్తుంది స్థానాలు కూడా. యు క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్, ఐ గాట్ యువర్ పాయింట్ అండ్ ఐ గాట్ యువర్ మైండ్ ఆల్సో. మీరు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి నా స్థానం గురించి మాట్లాడుతున్నారు. పరమశివుడి మెడలో ఉన్న పాము గరుత్మంతుడిని చూచి హలో బాగున్నావా మిత్రమా అంటుంది. అదే మెడ దిగి కిందికి వచ్చి మాట్లాడమని చూద్దాం, ఒక్క క్షణంలో చీల్చి చండాడబడుతుంది. అది స్థాన బలివి కానీ తన బలివి కాదు. ఏ స్థానము ఎప్పుడూ ఎవరికి శాశ్వతం కాదు. కానీ ప్రేమ శాశ్వతం, దాని బంధం శాశ్వతం, దాని స్థానం శాశ్వతం. యు క్యాచ్ మై పాయింట్? ఆగండి డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి తేడా ఏమిటి? ఇప్పుడు నువ్వు ఉన్న స్థానానికి అతను ఉన్న స్థానానికి ఉన్న తేడా.
ఇప్పుడు మేమిద్దరం సమానంగా ఉన్నామా? మధ్యలో నేనున్నాను. కానీ మీకు నాకు మధ్య ఈ ఆస్తుంది అంతస్తుంది. am I right? డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి మధ్య ఉన్న తేడా ఈ కాగితం. ప్లీజ్ టేక్ ఇట్. ఏమిటమ్మా ఇది? అదే, ఆయన నా స్థానంలోకి రావాలంటే కష్టం, నేను ఆయన స్థానంలోకి వెళ్ళాలంటే ఈ కాగితం మీద ఒక్క సంతకం చేస్తే చాలు. చేశాను, ఇచ్చాను. వస్తాను. కళ్యాణి, రండి. కళ్యాణి, భవిష్యత్తును ఎదుర్కోగల శక్తి నీకుందా? నాకు లేకపోవచ్చు, కానీ మా ప్రేమకుంది. ఆల్ రైట్. ప్రేమ కోసం బిడ్డ తల్లిదండ్రులను వదులుకోవడం జరుగుతుంది, అలాగే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను వదులుకోవడం జరుగుతుంది. కానీ నేను మాత్రం అంత పని చేయలేనమ్మా. మీ ఇద్దరు అంత గాఢంగా ప్రేమించుకున్నప్పుడు విడదీయడానికి నేనెవరిని? ఓకే, మీ ఇష్టం. కానీ చూడు మిస్టర్ చక్రవర్తి, అమ్మాయితో నేను ఈ బాధ్యత తీరిపోదు. అమ్మాయితో పాటు ఆస్తి బాధ్యతను కూడా నువ్వు తీసుకోవాలి. ఆ ధైర్యం నీకుందా? ఆ ధైర్యం ఉంటేనే ఈ పెళ్లి చేసుకో. క్షమించండి, ఇప్పటి వరకు మీరు మాట్లాడారో నేను విన్నాను. ఇప్పుడు నేను మాట్లాడతాను, దయచేసి మీరు వినండి. ఏ భార్య అయినా సరే తన భర్త సంపాదనతోనే బ్రతకాలనుకుంటుంది. పెళ్లికి పెట్టే తాంబూలం దగ్గర నుంచి మెడలో కట్టే తాళి వరకు నా కష్టార్జితంతోనే జరగాలి. మీ ఆస్తి గాని మీ అంతస్తుకు సంబంధించిన ఛాయ్ గాని నా మీద నా భార్య మీద పడ్డానికి వీలు. ఆ రోజే నేను పెళ్లి చేసుకుంటాను. త్వరలోనే నాకు ఉద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి సంపాదనతోనే నా పెళ్లి చేసుకుంటాను. దీనికి మీరు ఏ రకమైన అభ్యంతరము పెట్టకూడదు. నమస్కారం సార్. ఎవరు బాబు నువ్వు? నేనేనండి, చక్రిని. రాజా, ప్రెజెంట్ సార్. అరుణ, ప్రెజెంట్ సార్. అనిత, ప్రెజెంట్ సార్. గౌరీ, ప్రెజెంట్ సార్. వాసు, ప్రెజెంట్ సార్. చక్రి. రాలేదు సార్. ఎందుకని? వాళ్ళ నాన్న వడ్రంగి పనిలో పెట్టేశారు సార్. వడ్రంగం పనిలోనా? అదేమిటి? రేయ్, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అరేం చెప్తే చెయ్యి. కాఫీ తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టాలి, నీళ్లు తెమ్మంటే తేవాలి. వినపడిందా? చెంగయ్య, నీకు బుద్ధి ఉందా లేదా? ఏమయ్యా, బంగారు లాంటి కుర్రాడు క్లాస్ లో ఫస్ట్ వస్తున్నవాడు, వాడిని తీసుకెళ్లి వడ్రంగం పనిలో పెడతావా? చదివించడం నా వల్ల కావటం లేదండి. ఏ జీతం ఎవరు కడతారు, పుస్తకాలు ఎవరు కొంటారు? పిల్లలు కనపడి ఆ మాత్రం చేయలేవా? మీకు కుదురుద్ది కానీ మాకెలా కుదురుద్దండి? సరే, వాడు నాతో పంపించు, నేను చదివిస్తాను. చదివిస్తారు సరేనండి, ఇక్కడ నెలకు 10 రూపాయలు ఇస్తామన్నారు, అది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నన్ను ఇవ్వమంటావా? తండ్రి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు కదయ్యా. అంతకంటే కషాయం వాడికి తీసుకెళ్ళి అప్పచెప్పు, నెలకు 100 రూపాయలు ఇస్తారు. ఇదిగో, నీకు ఇదే చెప్తున్నాను. ఇవాళ నుంచి కుర్రాడు మా ఇంట్లో ఉంటాడు, నేను తీసుకెళ్తున్నాను, నేను చదివిస్తాను. ఇచ్చిన లెక్క పూర్తయిందా? లెక్కలు చేస్తున్నాను సార్. ఏమ్మా, తెలుగు. నువ్వెంతవరకు వచ్చావు? ఆహా. చక్రి, ఏం చేస్తున్నావు? నా హోంవర్క్ నాన్న. నీ హోంవర్క్ అర్థం చేయట్లేటి? చేతులు అవుతున్నాయి నాన్న. ఏమిటి, అచ్చంగా ఆడుకోవడానికి చేతులు లాగటం లేదు, హోంవర్క్ చేయడానికి చేతులు అవుతున్నాయా? అదంతా వంక, అలా వీలు కాదు. ఎవరి హోంవర్క్ వాళ్ళే చేసుకోవాలి. చక్రి, ఇచ్చే. చక్రి, ఎక్కడ? అరే, నీళ్ళు నువ్వు తోడుతున్నావా? గౌరీ, ఏంటి నాన్న? వాడు ఒక్కడే పని చేస్తుంటే వాడికి సాయం చేయకూడదమ్మా. నా చేతులు లాగుతున్నాయి నాన్న. నీకు ఇది ఒక పాట అయిపోయిందమ్మా, చేతులు అవుతున్నాయి చేతులు అవుతున్నాయని. చక్రి, నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. బాబు, ఈ ఉత్తరం తీసుకెళ్ళి వివరాలన్నీ ఇందులోనే వ్రాశాను. హైదరాబాద్ లో రామచంద్రరావు గారని నాకు స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే స్టేషన్కి వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను హాస్టల్లో ఆయనే చేర్పిస్తాడు. అన్ని సదుపాయాలు ఆయనే చూస్తాడు. పెద్దవాడవై బాగా చదువుకుని తిరిగిరా, వెళ్ళు. చక్రి, బాబు, నేను ఇంకానే జ్ఞాపకం ఉన్నానా? అదేమిటి సార్, మిమ్మల్ని మీరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోగలనా?
కాలేజీ చదువు అయిపోగానే మీకోసం వచ్చాను. ఆ, ఆ అమ్మగారు పోయారని, తర్వాత మీరు ఆ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోయారని తెలిసింది. అవును బాబు, ఆవిడ టీబీ వచ్చి చనిపోయింది. ఆ తర్వాత ఇంట్లోనూ ఆ ఊళ్ళో కూడా నాకు ఉండబుద్ధి కాలేదు. ఆ ఊరు వదిలి చాలా దూరం వచ్చేసాను. గౌరీ ఎలా ఉంది సార్? చావు బ్రతుకుల మధ్య ఉంది బాబు. ఏ పెళ్లి కాక గౌరికి ఇంకా పెళ్లి కాలేదా? బ్రతకటానికే కష్టంగా ఉన్న రోజులు ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే అంత తేలిక. చాలా సంబంధాలు చూశాను. కట్నం లేకుండా ఎవరూ చేసుకోమన్నారు. చేసుకోవడానికి సిద్ధపడ్డవాళ్ళు రెండో పెళ్లి వాళ్ళు, మూడో పెళ్లి వాళ్ళు. అందుకని దానికి జీవితం మీద విరక్తి కలిగింది. చచ్చిపోవడానికి 2-3 సార్లు ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలో హాస్పిటల్లో ఉంది. సారీ సార్, ఆమె మందులు తీసుకోవటం లేదు. అదేమిటండి, ఎందుకని? నేను బ్రతకను చచ్చిపోతానంటుంది. అంటే మాత్రం ప్రయత్నించకుండా వదిలేస్తారా? మా వల్ల కానప్పుడేగా చెప్పేది. పైగా ఆమె చాలా పట్టుదల మనిషిలా ఉంది. ఏం చెప్పినా వినటం లేదు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఆమెకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది. ఎవరూ పెళ్లి చేసుకోరనే నిర్ణయానికి వచ్చేసింది. పెళ్ళవుతుందనే నమ్మకం కలిగితే బ్రతకాలనే ఆశ పుట్టొచ్చు. అది జరిగే పనే డాక్టర్ గారు. అలా జరిగితే ఆమె తప్పకుండా బ్రతుకుతుంది. 10 ఏళ్లలో చేయలేని పని ఇప్పుడు నేను చేయగలను. ఆమె తల బాదుకుంటాను సార్, ఎవరాత్రం ఆగటం లేదు. మీరు రండి సార్. గౌరీ, అమ్మా, నన్ను చావండి. అమ్మా, అమ్మా, గౌరీ. నా బిడ్డ నాకు ఇక దక్కేటట్లేదు. అది చచ్చిపోతుంది బాబు, చచ్చిపోతుంది. సార్ బాబు, నాకు ఒక్క సహాయం చేసి పెట్టగలవా? ఏమిటి సార్? దాన్ని బ్రతికించడం కోసమైనా పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు బాబు. బాబు, ఈ మాత్రం సాయం చేసి పెట్టు. డాక్టర్ 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 గారు, డాక్టర్ గారు. అమ్మా, 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 గౌరీ, చూడమ్మా. అమ్మా, ఒక్కసారి చూడమ్మా, చూడమ్మా, ఒక్కసారి అలా చూడు. ఇతను ఎవరో తెలుసమ్మా? గుర్తుపట్టలేదా? చక్రవర్తి అమ్మా, చక్రి. ఏ గౌరీ, అవెందుకు చెబుతున్నా? నా పుస్తకానికి లేనివి నీ పుస్తకానికి ఎందుకు వేసుకున్నా? నాకు లేనివి ఇంకొకరికి ఉండడానికి వీల్లేదు. చిన్నప్పుడు మన ఇంట్లో ఉండి చదువుకునేవాడు నీకోసం వచ్చాడమ్మా. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వచ్చాడు.
మాస్టర్ అమ్మా ఏమిటమ్మా ఇది? ఎందుకు ఇలా వచ్చావు? సిస్టర్ లోపలికి తీసుకెళ్ళు. చూసారా, మంచం మీద నుంచి లేవటానికి కూడా శక్తి లేని ఆమె మీరు ఆ మాట చెప్పడంతోటే ప్రాణాలతో లేచొచ్చింది. మిస్టర్ చక్రవర్తి, నిజంగా మీరు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పబట్టే ఆమె బ్రతికింది. ఈ రోజుల్లో ఎంతో మంది చదువుకుంటున్నారు, కానీ ఎంతమంది చదువు చెప్పిన మాస్టారు ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడానికి వస్తున్నారు చెప్పండి. మీరు ఈ విషయం తెలుసుకుని ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చారంటే మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. పెళ్లి జరిగితే ఆమె ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. డాక్టర్, ఐఎమ్ సారీ డాక్టర్, నేను ఆమెను పెళ్లి చేసుకుంటానన్నది నిజం కాదు. ఏమిటి నిజం కాదా? అవును డాక్టర్, నాకు వేరే పెళ్లి ఇచ్చారు. మరి ఆమెతో ఎందుకు అలా చెప్పారు? ఆమె కోలుకుంటుందని మాస్టర్ గారు అనమంటే అన్నాను. అలాగా అయితే ఈ విషయం మాత్రం ఆమెకు తెలియనివ్వకండి. ఆమెకు తెలిస్తే తెలిసిన మరుక్షణమే ఆమె మీకు దక్కదు. ఐఎమ్ సారీ. బాబు, నీకు నిజంగానే వేరే పెళ్లి నిశ్చయమైందా? అవునండి. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారా? ఈ రోజుల్లో తాంబూలాలు ఎందుకండి? ఆమె నన్ను కావాలనుకుంది, నేను ఆమెను కావాలనుకున్నాను. ఎవరు బాబు అమ్మాయి? అమ్మా, కళ్యాణి అంటే నువ్వేనమ్మా? నీతో కొంచెం మాట్లాడాలని వచ్చానమ్మా. నేను విశాఖపట్నంలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నీతో కాస్త పని ఉండి వచ్చాను. నాన్నగారు ఇంట్లో లేరండి, సాయంత్రం వస్తారు, అప్పుడు వచ్చి మాట్లాడండి. నాన్నగారితో ఏం పర్లేదమ్మా, అవసరం నీతోనే ఉంది. నాతోనా? కొంచెం ఎలా వస్తావమ్మా? పదండి. నాకు ఒక కూతురుందమ్మా, పెళ్లి కావలసిన పిల్ల. కట్నాలు లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోమన్నారు. ఇక యాశ లేక 2 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎలాగో బ్రతికి బయటపడింది. మళ్ళీ 3వసారి కూడా ఆ ప్రయత్నమే చేసింది. ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు చెప్పారు. ఈలోగా ఒక అతను దేవుళ్లాగా వచ్చి నేను చేసుకుంటాను అన్నాడు. దాంతో ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆమె కోలుకోవడానికి అతను ఆ మాట అన్నాడే కానీ నిజంగా అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదమ్మా. ఎందుకని? అతనికి ముందే పెళ్లి నిశ్చయం అయిపోయింది. మరెందుకు అలా అన్నాడు? నా కోసం నేను చెప్పమంటే అలా చెప్పాడు. ఇప్పుడు అతను నిజంగా పెళ్లి చేసుకోకపోతే ఆ సంగతి అమ్మాయికి తెలిస్తే నా బిడ్డ నాకు దక్కదమ్మా, చచ్చిపోతుంది. మరి సంగతి అతను తెలుసా? తెలుసమ్మా. అయినా ముందుగా ఒకరి మనసు ఇచ్చేసిన తర్వాత ఇచ్చిన మనసు వెనక్కి తీసుకోలేడు కదా. పోనీ ఎవరికి మనసు ఇచ్చారో ఆ అమ్మాయిని వెళ్ళి మీరు అడగలేకపోయారా? అది అడగటానికే వచ్చానమ్మా. చక్రవర్తిని గురించి మాట్లాడటానికి వచ్చానమ్మా. చక్రవర్తి నా దగ్గరే చదువుకున్నాడమ్మా. చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగాడు. నిజం చెప్పాలంటే అతని చదువు నేనే చెప్పించాను. అతను కాలేజీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడనుకున్నాను. కానీ మా దురదృష్టం, నా భార్య చనిపోవడంతో నేను ఆ ఊరు వదిలి వెళ్ళవలసి వచ్చింది. చక్రవర్తి తిరిగి వచ్చి మా కోసం ఎన్నో చోట్ల వెతికాట, కానీ మేము కనిపించలేదు. అమ్మా, జీవితంలో ఎవరినైనా ఏదైనా అడగొచ్చు, కానీ ప్రేమించిన ప్రియుణ్ణి ఇచ్చేయమనటం న్యాయం కాదు, ధర్మం కాదు. కానీ భార్యను పోగొట్టుకున్న నేను బిడ్డను కూడా పోగొట్టుకోలేనమ్మా. నువ్వే గనక దీనికి ఒప్పుకోకపోతే, ఈ పెళ్ళే గనక జరగకపోతే నేను ప్రాణాలతో తిరిగి వెళ్ళటం అంటూ జరగదు. నా బిడ్డ నీ చెల్లెలనుకో. నీ చెల్లెలే గనక ఈ స్థితిలో ఉంటే నువ్వు ఏ సహాయం చేస్తావు? అలాంటి సహాయాన్నే చెయ్యమ్మా. చక్రవర్తి నిన్ను ప్రేమించి కనుక ఉండకపోతే తప్పకుండా నా బిడ్డనే పెళ్లి చేసుకునేవాడమ్మా. అమ్మా, ఇవి చేతులు కావు తల్లి.
కళ్యాణి ఏమిటి నువ్వు ఇలా వచ్చావేంటి? మీతో మాట్లాడాలి. నాతోనా? నాతో రండి. ఏమిటి కళ్యాణి ఇంత అర్జెంటుగా వచ్చావు? రావాల్సి వచ్చింది కాబట్టి. ఏ ఎంత అవసరం లేకపోతే ఇంత అర్జెంటుగా వస్తాను చెప్పండి. చెప్పు కళ్యాణి. మీరు నాకు సాయం చేస్తానంటే చెప్తాను. అంటే నీ అవసరానికి ఆదుకోననుకున్నావా? ఆ నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాను. చెప్పు కళ్యాణి. నా మీద ప్రమాణం చేస్తే నేను చెప్తాను. కళ్యాణి నా మీద నీకున్న నమ్మకం అంతేనా? నమ్మగలను, కానీ చెప్పిన తర్వాత నా వల్ల కాదు, నేను చేయలేనంటే? నా ప్రాణం పోయినా అన్ను. ఒకవేళ అంటే? అనను 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 అంతే. నా మీద ఒట్టు. సరే, నా మీద నీ నమ్మకం అంతే అయితే ఓకే, చెప్పు. మీరు గౌరీని పెళ్లి చేసుకోవాలి.